ఒరే సూరయ్య, ఒరే బాబయ్య, రాముడు మీ మనిషిరా, మీకోసం పాటుపడ్డాడురా. మీ భూములు మీకు ఇప్పించాలని పోట్లాడి చివరికి శవం అయిపోయాడురా. ఆ దొర రాసిన పంచనామా మీద వేలు ముద్రలు వేశారు కదరా. వాడి చావు వెనక ఉన్న నిజాల గురించి ఓ అర్జీ రాయించండి రా. దాని మీద వేలు ముద్రలు వేయండి రా. బాబాయ్, పశ్చివాతం వచ్చి నీ కాలు చేయి పడిపోయింది. పిరికితనంతో మా కాళ్ళు చేతులు ఎప్పుడూ పడిపోయాయి. మమ్మల్ని వదిలే బాబాయ్. ఆగండ్రా. ఇవాళ అరుంధతికి జరిగిన అన్యాయమే రేపు మీ కుటుంబాలకు కూడా జరగకూడదనే నా ప్రయత్నం. నా మాట వినండి అయ్యా, ఈ అర్జీ రాయండి అయ్యా. ఆగండి. ఒరే రాందాసు, ఒరే మల్లేశా, రేయ్, ఈ ఊరంతా పిరికి సన్నాసులైనా నేను సిపాయి బతికినాడినిరా. పక్షవాతం నా కాలికి చేతికి వచ్చింది గాని నా గుండెకు పక్షవాతం రాలేదురా. ఆ గుండె బలంతోనే నరాలన్నీ కూడ తీసుకొని ఆ అర్జీ నేనే రాస్తాను. ప్రభుత్వాన్ని కదిలిస్తాను. ఆ త్వరగాడి పునాదులు పెకలిస్తాను. మన స్వతంత్ర భారతానికి 40 ఏళ్ల వయస్సు వచ్చినా ఆనాడు దొరలు వదిలి వెళ్ళిన దొరతనం, బానిసత్వం ఇంకా బతికే ఉన్న పల్లెటూరు మా దొరవారి పల్లె. దేశానికి పల్లె సీమలు పట్టుకొమ్మలన్నాడు మహాత్ముడు. కానీ ఆ కొమ్మలనే నరికి తమ అధికారాలకు పట్టుకొమ్మలను చేసుకుంటున్నారు ఈనాటి దొరలు. అలాంటి నరహంతకుడే మా పల్లె నేలే జగ్గన్న దొర. వాడి కామానికి కన్నె పిల్లల శీలాలు, కోపానికి అమాయకుల శవాలు కాలిపోతున్నాయి. దమ్ములు లేని ప్రజల మీద అమ్ముడు పోయిన అధికారులతో ఆ దొరగాడి రాజ్యం నిరాఘాటంగా సాగిపోతుంది. వందే మాతరం అన్నది ఆ తరం. ఆ మాతనే బందీ చేస్తున్నది ఈ దొరతనం. అలాంటి ఈ దొరల దురాగతాల నుండి, ప్రభువుల అరాచకాల నుండి, అధినాయకుల ఆధిపత్యాల నుండి రక్షించండి నా గ్రామాన్ని, రక్షించండి నా దేశాన్ని, రక్షించండి నా దేశాన్ని. అమ్మా అరుంధతి, రాముడు పోయి ఇయ్యాటికి 11 రోజులు. పెనిమిటి పోయినాక ఏ ఆడదానికైనా బొట్టు పూలు తీసేక తప్పదు కదమ్మా. అబద్ధం అయితే ఒప్పుకున్నాం గాని ఆసారాన్ని కాదలేంగా తల్లి. ఇంకా సూతారేం పిన్నా కానివ్వండి. లేదు, నా మొగుడు సావలేదు, నా మొగుడు బతికి ఉన్నాడు, నా మొగుడు పారిపోయాడు. నేను పిలుస్తాను తల్లి.
వదినా మొగుడు పోయినాళ్ళైనా అది మాత్రం బొట్టు గాజులు తీయనని మొరాయిత్తూ కూసుంది. అవ్వా మొగుడే పోయినాక ఈ అలంకారాలన్నీ చేసుకుని ఎవరిని మురిపిత్తదంట. ఇదేదో నాశనానికి వచ్చింది తల్లా. ఇంకేమేం చిత్రాలు చూడాల్సి వస్తుందో. యాంద్ర నువ్వనేదా యాందేందుండే దొరగారు అరుంధతిని దాని మొగుడు సావక ముందే ఎంగిల్ చేసేసాడు. అది అట్టాగు చెడిపోయింది కదా, ఆడు సచ్చిన తర్వాత లొంగిపోయింది. అందుకే పూలు గాజులు తీలా. ఒకవేళ అవి కూడా తీసేసింది అనుకో, ఏడ దొరగారి మోజు నాసిరా కనపడుద్దో, ఏడ దాని అందం తగ్గిపోద్దో అని భయం అంతే. ఆహా అయితే దాని మెరుపుల కోకలు, చేతి గాజులు, తల్లు పువ్వులు ఇవన్నీ ఆ దొరగారి కోసమేనంట. వారిని చెడిపోయిన సండాలపు నోట్టు సెంబిడి కల్లాపి జల్లా. అది పూలు గాజులు తీపోతే నీకెందుకు, చీర తీసి చెట్టు గారెత్తే నీకెందురా? మళ్ళీ ఇట్లాంటి గోడ సాటు వ్యవహారాలు మాట్లాడితే రే నిన్ను ఎరువులు గుంట్లే తొక్కుతా అని దొరగారు అన్నారనుకోండి, తమరు ఏం సమాధానం చెప్తారు బాబు? అందుకే నోరు మూయండి బాబు, నోరు మూసేసుకోండి. వారిని అనే మాటలన్నీ వాడని నా మీదకు దోస్తాడిందే. ఊరంతా నువ్వు చెడిపోయావు చెడిపోయావు అనుకుంటున్నా. చెడి బాగుపడాలనుకుంటే నా తోట బంగళా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పోయేదే మాస్తాను గడి కొడుకు కదా. నువ్వు ఒక దూతరాష్ట్రుడివే, జోడి తీసుడా. అది కథ. ఎరబండా అది నిజంగా వస్తుందంటావా? వచ్చేదేం దొరా, ఈ పాటికి తోట బంగ్లాలో తమరి కోసం పడిగాపులు కాస్తా ఉంటది. తమరు బయలుదేరండి.
నేను వెళ్ళి ఆశారు కనిపించుకొస్తా. ఎట్లుందండి? ప్రమాదం తప్పింది. కాస్త ఆలస్యం అంటే ఒళ్ళంతా విషమై ఉండేది. ఎవరికిరా పువ్వులో? ఎవరికే? ఆడి అమ్మకే. రేత్రి దొరకాడకి తీసుకెళ్ళాలి కదా కొలకడానికే. ఏరడంత లేడు, ఈ వయసులోనే ఈడు ఇంత పని చేస్తున్నాడు అంటే రేపు పెద్ద అయినాక పెద్ద పెట్టి వ్యాపారం చేస్తాడు. ఏంద్రు మొనగాళ్ళలాగా మోరెత్తి చూస్తాడా? దాఫరిందయ్యాలా ఎందుకయ్యా పసిబిడ్డను కొట్టును పోతున్నట్టు పోతున్నారు? మీరంతా మనుషులేనా? ఏమే నువ్వు బరి తెగించింది చాలక వాడిని కూడా బజార్కి ఎక్కిస్తావా? అమ్మ కొడుకు కలిసి జాతికి మద్దతు ఇచ్చారు కదా. గూడానికి సేడ పట్టించారు కదా. నోరు ఉయ్యండ్రా, పెద్ద బయలుదేరారు పత్తిత్తులు. దాన్ని చెడిపోయిందని నిలదీసే మగతనం మీకేడుందిరా? ఒరేయ్, మీ సిగ్గుని, మీ ధైర్యాన్ని, మీ నీతిని, నిజాయితీని ఆ దొరకాడు ఎప్పుడో పడుకోబెట్టి చెడిపోయారా? ఈ ఊరంతా ఆడి పక్క మీద నలిగి నాశనం అయిపోయిందిరా. ఎల్లండ్రా, ఎల్లండి, ఎల్లండి, ఎల్లి మీ మచ్చ ఎత్తుకోండ్రా పింజారి ఎదవలారా. ఎల్లండి. ఏమ్మా, ఆళ్ళని తిట్టి నీకు ఒత్తాసు పలికనని సంబరంగా ఉందా? 10 కాకుల్లో నేను ఓ కాకిని కాలేక బాగానమ్మా. ఏమైనా నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పనమ్మా. నేను వాడి చేతిలో మైలపడ్డాను. పడ్డ పాపానికి ప్రతిరోజు కుళ్ళి ఏడుస్తూ ఆ బాధను తట్టుకోలేక ఊరోళ్ళ మీద నోరు చేసుకుంటున్నాను. కానీ నీలా సింగారించుకుని ఊరేగడం లేదమ్మా. ఇదిగో నీ తీరు చూస్తుంటే మదనికి దొరతో కొలకడానికి నీ మొగుని నువ్వే సంపించావని కోర్సు వస్తుంది.